హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం త్రికోణమితి అంటే ట్రిగోనోమెట్రీ గురించి తెలుసుకుందాము. ముందుగా వీటి బేసిక్స్ తెలుసుకొని తర్వాత మనం దీని కంటెంట్ అనేది కంటిన్యూ చేద్దాం, ఓకేనా? అయితే ఈరోజు మనం ఈ ట్రిగోనోమెట్రీ మీద మొత్తం బేసిక్స్ అన్నీ చూద్దాము. కాబట్టి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? ఎందుకంటే ఈరోజు చెప్పుకునే ఈ క్లాసు మీకు అర్థమైతే నెక్స్ట్ క్లాసెస్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. కాబట్టి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? త్రికోణమితి అంటే మనం స్కూల్ డేస్లో ఉన్నప్పుడు వినే ఉంటాము, మనకి ఎగ్జామ్స్లో కూడా వస్తాయి దీని మీద ప్రాబ్లమ్స్. ఇది ఓకే ఇంతవరకు. కానీ చాలామంది త్రికోణమితి గురించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వీటి మీద ప్రాబ్లమ్స్ని కూడా కన్ఫ్యూజ్ అవుతూ క్లియర్గా చేయలేకపోతారు. అయితే దానికి కారణం ఏంటి అని అంటే త్రికోణమితి మీద సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల, బేసిక్స్ తెలుసుకోకపోవడం వల్ల. కాబట్టి ఈరోజు క్లియర్గా తెలుసుకుందాము. ఈరోజు ఫస్ట్ క్లాస్ త్రికోణమితి మీద, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? అయితే ఇప్పుడు త్రికోణమితిని ఇంగ్లీష్లో ట్రిగోనోమెట్రీ అంటారని అందరికీ తెలుసు. మరి ఈ పేరు ఎలా వచ్చింది అని అంటే, ట్రయాంగిల్ ఉంది కదా మనకి, అంటే త్రిభుజం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అనేది మనకి తెలుసు ఏంటి, ఇవి ఎన్ని భుజాలు ఉన్నాయి మనకి, n=3 ఉన్నాయి. అంటే n=3, n=4, n=5 ఈ విధంగా పోతూ ఉంటూనే ఉంటుంది. అంటే బహుభుజి అన్నమాట, అనేక భుజాలు కలిగి ఉంటుంది. అది మనం రేఖాగణితంలో తెలుసుకునే ఉంటాము మనం చదువుకునే రోజుల్లో. అయితే ఇప్పుడు n=3 అయినప్పుడు మనకు ట్రయాంగిల్ త్రిభుజం వస్తుంది. మరి n=4 అయినప్పుడు చతుర్భుజం, n=5 అయినప్పుడు పంచభుజి, n=6 అయినప్పుడు షడ్భుజి. ఈ విధంగా అనేక భుజాలు ఉంటూ ఉంటాయి. సో బహుభుజి అన్నమాట. అయితే మనకి స్టార్ట్ ఎక్కడి నుండి అవుతుంది, n=3 స్టార్ట్ అవుతుంది, అవునా? అంటే 3 భుజాలు ఉన్న డయాగ్రామ్ నుండి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే దీన్ని బేస్ చేసుకొనే త్రికోణమితి ఉంటుంది. ఎందుకంటే n=3 అంటే ఈ 3 భుజాలు కలిగి ఉన్న ఈ త్రిభుజాన్ని ఇంగ్లీష్లో ట్రిగాన్ అంటారు. మరి ఈ ట్రిగాన్ అనే వర్డ్ ఎక్కడి నుండి వచ్చింది అంటే గ్రీకు పదం నుండి వచ్చింది, ట్రిగాన్. చూడండి, ఈ ట్రిగాన్ అనేది గ్రీకు పదం నుండి వచ్చింది. ఇక్కడ మెట్రీ అని ఉంది కదా, అయితే మెట్రాన్ అన్నమాట. ఈ మెట్రాన్ అనేది కూడా గ్రీకు పదం నుండే వచ్చింది. ఈ మెట్రాన్ అంటే తెలుగులో ఏంటి అంటే కొలత అంటే కొలతలకు సంబంధించింది అన్నమాట. దీన్ని బట్టి ఏంటి అంటే త్రికోణమితి లేదా ట్రిగోనోమెట్రీ అంటే కొలతలకు సంబంధించిన శాస్త్రం అని అర్థం. ఈ విధంగా గ్రీకు పదం నుండి తీసుకోబడింది అన్నమాట ఈ ట్రిగోనోమెట్రీ వర్డ్ని, ఓకేనా? ఇప్పుడు ఈ ట్రిగోనోమెట్రీ ఎలా వచ్చింది, అసలు ఈ ట్రిగోనోమెట్రీ అంటే ఏంటి, త్రికోణమితి అంటే ఏంటి అనేది తెలిసింది కదా. ఏం లేదు, ట్రిగోనోమెట్రీ అన్నా త్రికోణమితి అన్నా ఒకటే. అర్థం ఏంటి అంటే కొలతలకు సంబంధించిన శాస్త్రం, త్రిభుజాల కొలతలకు సంబంధించిన శాస్త్రం అన్నమాట, ఓకేనా? ఇప్పుడు మనకు అర్థమైంది కదా. ఇదే విధంగా ఒక ట్రయాంగిల్ని తీసుకొని ఇప్పుడు చూద్దాం. జాగ్రత్తగా చూడండి, చాలామంది ఈ ట్రిగోనోమెట్రీ మీద కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకనే ఈ విధంగా నేను వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేయొచ్చు, ఓకేనా? చూడండి, ఇక్కడ మనం ట్రయాంగిల్ని తీసుకున్నాము. ఇక్కడ 90 degrees ఉంటుంది, అంటే లంబకోణం అన్నట్టు. 90 degrees ఉంటే లంబకోణం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టీటా అనేది కోణము. ఇక్కడ 90 degrees కంటే తక్కువగా ఉంటుంది, ఓకేనా? అయితే వీటికి మనం పేర్లు ఇచ్చుకున్నాము. ఈ శీర్షాలు, వీటిని ఏమంటారు, శీర్షాలు. వీటిని భుజాలు అంటారు, అవునా? అయితే వీటికి క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి ఇచ్చాను. ఇక భుజాలకి స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి ఇచ్చాను. చూడండి, ఇప్పుడు మనకి ఈ ట్రిగోనోమెట్రీలో ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ టీటాని బేస్ చేసుకొని, అంటే ఈ కోణాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు సైన్ టీటా, కాస్ టీటా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ సైన్ టీటాని బి/సి లేదా ఈ బి అంటే ఏంటి, మనకి శీర్షాలు పరంగా చూస్తే బీసీ, అవునా? బికి బదులు బీసీ/సిఏ. ఇదే విధంగా కాస్ టీటా =a/c, ఓకేనా? a/c
A/C ఈక్వల్ అంటే A అంటే BA, BA/C అంటే BA/AC. ఓకేనా. సేమ్ అదే విధంగా tan θ అంటే B/A, B/A. మరి B అంటే BC, A అంటే BA. ఇప్పుడు sin θ అంటే B/C ఈక్వల్ క్యాపిటల్ BC. చూడండి, B అంటే క్యాపిటల్ BC, C అంటే క్యాపిటల్ CA. ఓకేనా. అదేవిధంగా sin θ, cos θ, tan θ ఈ విధంగా 3 కూడా మనం కన్సిడర్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ కోణం ఏంటి అంటే θ. ఓకేనా. ఈ θని బేస్ చేసుకొని మనం ఈ 3 కూడా కన్సిడర్ చేసుకున్నాం. మనకు ట్రిగనోమెట్రీలో మెయిన్గా వీటి మీదనే టాపిక్ నడుస్తూ ఉంటుంది. ఏంటి అంటే sin θ, cosine θ, టాంజెంట్ θ, కోటాంజెంట్ θ, సీకెంట్ θ, కోసీకెంట్ θ. ఓకేనా. వీటిని షార్ట్ ఫామ్లో ఎలా చదువుతారంటే sin θకి sin θ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటుంది. ఇక cosine θని cos θగా, టాంజెంట్ θని tan θగా, కోటాంజెంట్ θని cot θగా, సీకెంట్ θని sec θగా, కోసీకెంట్ θని cosec θగా పిలుస్తాము. ఓకేనా. ఇప్పుడు మరి ఇంతవరకు అంటే మనకి sin θ, cos θ వరకు తెలుసు. మరి tan θ, cot θ, sec θ, cosec θ అంటే ఏంటి అని అంటే ఏం లేదండి, సింపుల్. మనకి ఈ రెండు తెలిసే మ్యాక్సిమం మనకు అన్నింటి మీద పట్టు ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు tan θ చూడండి. tan θ అంటే sin θ/cos θ, sin θ/cos θ. ఓకేనా. sec θ ఈక్వల్ 1/cos θ. అంటే ఈ సైన్ తీసేస్తే 1/cos θ ఈక్వల్ sec θ. అలాగే cot θ ఈక్వల్ tan θకి రివర్స్ అన్నమాట. ఇప్పుడు tan θకి రివర్స్ అంటే ఏమవుతుంది ఇక్కడ cos θ/sin θ. cot θ ఈక్వల్ cos θ/sin θ. ఇక cosec θ ఈక్వల్ 1/sin θ. మనం పైన కాస్ని అంటే cos θని తీసేస్తే కింద sin θ ఉంటుంది కదా, దీనిని cosec θ అంటారు. మరి ఈ cot θని ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే tan θకి రివర్స్ అని చెప్పాను కదా cot θ. అంటే cot θ ఈక్వల్ tan θని ఏ విధంగా రాయాలంటే 1/tan θ. ఏ విధంగా వస్తుంది అని అంటే చూడండి, tan θ అంటే ఏంటి sin θ/cos θ. మరి ఈ cos θ పైకి వస్తే ఏమవుతుంది cos θ/sin θ. అవునా. అంటే cot θ ఈక్వల్ cos θ/sin θ యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందా లేదా. కాబట్టి cot θ ఈక్వల్ 1/tan θ. ఈ విధంగా కూడా రాయొచ్చు. cot θని రెండు రకాలుగా రాయొచ్చు, cos θ/sin θ లేదా 1/tan θ. ఈ 1/tan θని tan ఇన్వర్స్గా కూడా రాసుకోవచ్చు. ఓకేనా. ఇది ముందు మనకి ముందు క్లాస్లో వస్తుంది. tan ఇన్వర్స్, cot ఇన్వర్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఓకేనా. ఇప్పుడు ఇంతవరకు మనకు బేసిక్స్ తెలిసాయి. ఎందుకంటే నేను ముందుగా ఈ బేసిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటి అని అంటే వీటి మీద సరిగ్గా అవగాహన లేకపోతేనే మనం ముందు వచ్చే ప్రాబ్లమ్స్ని సరిగ్గా చేయలేము, కరెక్ట్గా చేయలేము, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. దానివల్లనే చాలామంది ట్రిగనోమెట్రీలో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో నేను అందుకనే ముందుగా బేసిక్స్ని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మీ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరికైనా ఈ వీటి మీద అవగాహన ఉంటే స్కిప్ చేయొచ్చు. నేను బేసిక్స్ తెలియని వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. అయితే ఇప్పుడు దీని తర్వాత ఇంకొన్ని చిన్న ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ కూడా మనం డిస్కస్ చేసుకున్నామంటే ఇక నెక్స్ట్ క్లాస్లో మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా. ఆ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఆ ఫార్ములాస్ ఏంటివి అనేటివి డిస్కస్ చేద్దాం.
ఫస్ట్ ఫార్ములా వచ్చేసి కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1, లేదా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1. ఏ విధంగా అయినా సరే మనం రాసుకోవచ్చు. ఓకేనా. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1. ఏ విధంగా రాసినా ఆన్సర్ మాత్రం 1 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీనిని మనం ఏం చేయాలి అంటే కాస్ స్క్వేర్ టీటాతో డివైడ్ చేయాలి. కాస్ స్క్వేర్ టీటాతో డివైడ్ చేస్తే కాస్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1 బై కాస్ స్క్వేర్ టీటా. ఓకేనా. ఇప్పుడు కాస్ స్క్వేర్ టీటాకి క్యాన్సిల్ అవుతుంది. సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది, ఈక్వల్ 1 బై కాస్ స్క్వేర్ టీటా. మరి ఇది మొత్తం క్యాన్సిల్ అయినప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది? 1 ప్లస్ సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా. అంటే సైన్ టీటా బై కాస్ టీటాని ఏ విధంగా రాసుకోవచ్చు అని చెప్పాను. దీనికి ముందు టాన్ టీటా. ఓకే, వెరీ గుడ్. టాన్ టీటా ఈక్వల్ సైన్ టీటా బై కాస్ టీటా. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం టాన్ టీటా, కానీ ఇక్కడ ఏముంది? స్క్వేర్ ఉంది. సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా అంటే మొత్తానికి స్క్వేర్ ఉన్నట్టే కదా. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? టాన్ స్క్వేర్ టీటా బై ఈక్వల్ మరి 1 బై కాస్ స్క్వేర్ టీటాని ఏ విధంగా రాసుకోవచ్చు? ఓకే, వెరీ గుడ్. సెక్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ సెక్ స్క్వేర్ టీటా. ఈ విధంగా ఇదొక ఫార్ములా అవుతుంది. ఓకేనా. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1ని బేస్ చేసుకొని మనం కాస్ స్క్వేర్ టీటాతో డివైడ్ చేస్తే మనకి ఈ ఫార్ములా వచ్చింది. ఓకేనా. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా సైన్ స్క్వేర్ టీటాతో డివైడ్ చేద్దాం ఇక్కడ. ఓకేనా. ఇక్కడ కాస్ స్క్వేర్ టీటాకి బదులు సైన్ స్క్వేర్ టీటా. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? సైన్ స్క్వేర్ టీటాతో డివైడ్ చేస్తే కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1 బై సైన్ స్క్వేర్ టీటా. సేమ్ ఇంతకుముందు చేసిన దాని ప్రకారంగానే మనం చేయాలి. కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ టీటా బై సైన్ టీటా ఏమవుతుంది అంటే టాన్ టీటాకి రివర్స్ అవుతుందనే చెప్పాను కదా. సో ఇక్కడ ఏమవుతుంది? మనకి కాట్ టీటా అవుతుంది. కాట్ టీటా అంటే మనకి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి కాట్ స్క్వేర్ టీటా, మొత్తానికి స్క్వేర్ ఉంది కాబట్టి. ఓకేనా. కాట్ స్క్వేర్ టీటా కాట్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా క్యాన్సిల్ అవుతే 1 అవుతుంది. మరి 1 బై సైన్ స్క్వేర్ టీటాని ఏ విధంగా రాసుకోవచ్చు? కొసెక్ స్క్వేర్ టీటా. ఓకేనా. కొసెక్ స్క్వేర్ టీటా ఇది కూడా ఒక ఫార్ములా. ఓకేనా. ఈ ఫార్ములాస్ అన్నీ మనం నెక్స్ట్ చేయబోయే ప్రాబ్లమ్స్లో వస్తాయి. ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి. మనము సైన్ స్క్వేర్ టీటాతో డివైడ్ చేస్తే కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 1 ఈక్వల్ కొసెక్ స్క్వేర్ టీటా వచ్చింది. అదేవిధంగా కాస్ స్క్వేర్ టీటాతో డివైడ్ చేస్తే దేన్ని? కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1ని డివైడ్ చేస్తే మనకేమొచ్చింది? 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ సెక్ స్క్వేర్ టీటా. ఈ విధంగా మనకి మొత్తం దీనితో బేస్ చేసుకొని 3 ఫార్ములాస్ వచ్చాయి. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ టీటా ఉంది కదా, అంటే ఈ ఏ ప్లస్ బి అనేది టీటా అన్నమాట. ఓకేనా. ఈ మొత్తం కలిపితే ఏ ప్లస్ బి కలిపితే టీటా అవుతుంది. ఓకేనా. అంటే సైన్ టీటా బదులు ఏ ప్లస్ బి అవుతుంది. సైన్ ఏ ప్లస్ బి. ఓకేనా. మరి ఈ ఏ ప్లస్ బిని ఎలా ఎక్స్పాండ్ చేస్తారు అని అంటే సైన్ ఏ ఇంటూ కాస్ బి. ఓకేనా. కాస్ బి, సైన్ ఏ ఇంటూ కాస్ బి
ప్లస్కి ప్లస్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది. తర్వాత వీటికి రివర్స్, ఇక్కడ సైన్ ఏ ఉంది కదా, ఇక్కడ కాస్ ఏ ఇంటూ సైన్ బి. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇప్పుడు మనం సైన్ 2a కాస్ 2aని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు సైన్ 2a ఈ 2a ఈక్వల్ టీటా అన్నమాట. ఓకేనా? ఈ 2aని ఏ విధంగా రాసుకోవచ్చు మనము? సైన్ a ప్లస్ బి, సైన్ a ప్లస్ బిని రాసుకోవచ్చు మనం. సైన్ a ప్లస్ ఏ, ఇక్కడ 2a కదా, అంటే a ప్లస్ ఏ ఈక్వల్ 2a అవుతుంది కదా, సైన్ a ప్లస్ ఏ. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది? సైన్ a ప్లస్ బి రూపంలో ఉంది. ఓకేనా? అంటే ఇది ఏ, ఇది బి. సైన్ ఏకి సైన్ ఏ, కాస్ బి అంటే ఇక్కడ ఏముంది? బి ప్లేస్లో ఏ ఉంది, అంటే కాస్ ఏ. సేమ్ ప్లస్కి ప్లస్. మరి కాస్ ఏ అంటే ఇక్కడ ఏ అలాగే వస్తుంది, కాస్ ఏ ఇంటూ సైన్ బి ప్లేస్లో ఏముంది? ఏ ఉంది, అవునా? అంటే సైన్ ఏ వస్తుంది. ఇక్కడ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ ఏ, అంటే సైన్ ఏ ఇంటూ కాస్ ఏ అన్న కాస్ ఏ ఇంటూ సైన్ ఏ అన్న సేమే కదా. సో సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. చూడండి రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంటూ ఉంది, ఈ రెండింటికి కలిపి ఏముంది? ప్లస్ ఉంది. అప్పుడు ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఈ రెండు కలిపితే ఏమవుతుంది? ఏ ప్లస్ బి అవుతుంది, అవునా? ఏ ప్లస్ బి అవుతుంది. ఈ రెండు కూడా, ఇది ఏ అనుకున్నప్పుడు ఇది కూడా ఏ అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఏ ప్లస్ ఏ ఏమవుతుంది? 2a అవుతుంది, అవునా? 2a అవుతుంది. అంటే ఇప్పుడు ఇది మొత్తం ఏ అనుకోండి, ఈ రెండు కలిపితే 2a కదా, అంటే ఈక్వల్ టు ఏ అంటే ఏంటి మనకి? సైన్ ఏ ఇంటూ కాస్ ఏ, సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. మనకి సైన్ 2aకి సైన్ ఈక్వల్ టు సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఇది కూడా ఒక ఫార్ములా. ఓకేనా? ఇక్కడ కింద బాక్స్లో రాసాను చూడండి. సైన్ 2a ఈక్వల్ 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఇది కూడా ఒక ఫార్ములా. మనం ఇంతకుముందు 3 ఫార్ములాస్ చెప్పుకున్నాము. దీంతో మొత్తం 4 ఫార్ములాస్ కవర్ అయ్యాయి. ఓకేనా? సైన్ 2a ఈక్వల్ 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఈ రెండింటికి కలిపి 2 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ సైన్ 2a అయిపోయింది కదా, తర్వాత కాస్ 2a. చూడండి, సైన్ ఏ ప్లస్ బికి సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ కాస్ ఏ ఇంటూ కాస్ బి. అంటే మనకి ఇక్కడ సైన్ కాస్ రెండు వచ్చాయి, ఇక్కడ మాత్రం కాస్ ఏ వస్తుంది. ఫస్ట్ కాస్ ఏ ఇంటూ కాస్ బి, ఇక్కడ ప్లస్కి బదులు మైనస్, తర్వాత సైన్ ఏ ఇంటూ సైన్ బి. ఓకేనా? ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే మనం నెక్స్ట్ కాస్ 2a క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని బేస్ చేసుకొని చేయాలి కాబట్టి చెప్పుకున్నాం. ఓకేనా? ఇప్పుడు కాస్ 2aని ఏ విధంగా రాసుకోవచ్చు? కాస్ ఏ ప్లస్ ఏ. మరి ఇదేంటి? కాస్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంది. ఓకే, మరి ఏ ప్లస్ బి అంటే ఇది బి అనుకోండి, ఇది ఏ అనుకోండి. ఓకేనా? కాస్ ఏ ఇంటూ కాస్ ఏ, ఎందుకంటే మనకి బి కూడా ఏనే ఉంది కాబట్టి కాస్ ఏ ఇంటూ కాస్ వస్తుంది. అలాగే మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ. మరి కాస్ ఏ ఇంటూ కాస్ ఏ అంటే మనకి ఇంటూ ఉంది చూడండి, మనకి 2 ఇంటూ 2 అంటే ఎంత? 2 స్క్వేర్ అవుతుంది. ఏ ఇంటూ ఏ, ఏ ఇంటూ ఏ అంటే ఏమవుతుంది? మనకి ఏ స్క్వేర్ అవుతుంది. అలాగే ఏ ప్లస్ ఏ ఏమవుతుంది? 2a అవుతుంది. జాగ్రత్తగా గమనించండి, ఏ ఇంటూ ఏ ఉన్నప్పుడు ఏ స్క్వేర్ అవుతుంది, ఏ ప్లస్ ఏ ఉన్నప్పుడు 2a అవుతుంది. ఓకేనా? వీటి మధ్య డిఫరెన్స్ గుర్తుంటే చాలు మనకి. కాస్ ఏ ఇంటూ కాస్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ,
అంటే సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. కాస్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. మనకి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1 అని తెలుసు కదా. చూడండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1. మరి మనకి ఇక్కడ ఈ సైన్ని తీసేయాలనుకున్నాం అంటే మొత్తం కాస్లోనన్నా రాసుకోవాలి, మొత్తం సైన్లోనన్నా రాసుకోవాలి. సో మనం ఇక్కడ కాస్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మొత్తం కాస్లలో రాసుకున్నట్లయితే ఇక్కడ సైన్ని తీసేయాలి అనుకున్నప్పుడు ఈ సైన్ని తీసేయాలనుకున్నప్పుడు సైన్ స్క్వేర్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి కదా. చేయాలి అనుకున్నప్పుడు సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1 మైనస్ ఈ కాస్ స్క్వేర్ టీటా ఇటు వస్తే ఏమవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. అవునా? ఈ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కాస్ స్క్వేర్ ఏ మైనస్ ఏమొచ్చింది మనకి 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే టీటాకి బదులు ఏ రాసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ ఏనే మెన్షన్ చేశారు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు కాస్ స్క్వేర్ ఏ మైనస్ ఇక్కడ ఏం లేదు అంటే ప్లస్ ఉన్నట్టే కదా. సో -1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇవి ఏ విధంగా ఈ గుర్తులు ఎలా ఇంటూ చేయాలనేది కూడా నేను స్టార్టింగ్లోనే ఒక వీడియో చేసి పెట్టాను. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ అవుతాయి. తర్వాత 1 తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. ఓకేనా? మరి కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఏమవుతుంది 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇక్కడ కనిపించట్లేదు అనుకుంటా, చూడండి. 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 అవుతుంది. మరి ఈ కాస్ స్క్వేర్ ఏని కూడా తీసేయాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ పైన రాశాను చూడండి జాగ్రత్తగా. ఎంత వచ్చింది మనకి 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 వచ్చింది. మరి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1 అయినప్పుడు సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అని ఇక్కడ రాసుకున్నాం కదా. సేమ్ అదేవిధంగా ఈ కాస్ స్క్వేర్ ఏలో కూడా సబ్స్టిట్యూట్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుంది కాస్ స్క్వేర్ టీటా అలాగే రాసుకొని 1 మైనస్ సైన్ ఇటు వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. ఓకేనా? అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. కాస్ స్క్వేర్ ఏ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే టీటాకి బదులు ఏ అవుతుంది. -1 యాజ్ ఇట్ ఈస్గా అలాగే వేసుకోవాలి. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 1 2 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఈక్వల్ చూడండి 2 మైనస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. ఈ -1ని ఇక్కడ రాసుకున్నాను. 2 మైనస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. మరి 2ల నుండి -1 పోతే ఎంత మిగులుతుంది 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. ఓకేనా? అంటే మనకి కాస్ 2a ఫార్ములా ఏమొస్తుంది అని అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. కాస్ 2a ఈక్వల్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. ఇది కూడా ఒక ఫార్ములా, ఇది 5th ఫార్ములా అనుకోండి. ఓకేనా? ఇది కూడా ఒక ఫార్ములా అన్నమాట. సేమ్ ఈ విధంగా ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అవి ముందు క్లాసెస్లో మనకి వస్తూ ఉంటాయి. ఓకేనా? ఈరోజు మనకి ఈ ఫార్ములా వరకు చాలు. అయితే నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చూడడానికంటే ముందు చివరిగా మీకు ఒకటి చెప్పాలి. ఏంటి అని అంటే ఇక్కడ ఈ టీటాని బేస్ చేసుకొని ఇక్కడ సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కాట్ టీటా, సెక్ టీటా, కొసెక్ టీటా. ఓకేనా? ఇంతవరకు ఓకే. ఇప్పుడు 0 degrees
30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఈ డిగ్రీస్ అయినప్పుడు ఈ సైన్ టీటా కాస్ టీటా వీటన్నింటి వాల్యూస్ ఏంటి అని అంటే సైన్ టీటా అంటే టీటా ప్లేస్లో 0 degrees పెడితే సైన్ 0 degrees ఏమవుతుంది, దాని వాల్యూ 0 అవుతుంది. అలాగే సైన్ 30 degrees ఈక్వల్ 1/2, సైన్ 45 ఈక్వల్ 1/√2, సైన్ 60 ఈక్వల్ √3/2, సైన్ 90 ఈక్వల్ 1 అవుతుంది. సేమ్ అలాగే కాస్ 0 ఈక్వల్ 1 అవుతుంది. కాస్ 30 √3/2, కాస్ 45 1/√2, కాస్ 60 1/2, కాస్ 90 0 అవుతుంది. చూడండి ఈ రెండింటిని గమనిస్తే రివర్స్ అవుతుంది. చూడండి 0 1/2 1/√2 √3/2 1, ఇక్కడ 1 √3/2 1/√2 1/2 0. ఈ విధంగా కొంచెం ట్రిక్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఈజీగా మనకు అన్నీ గుర్తుండిపోతాయి. ఓకేనా. ఇప్పుడు సైన్ టీటా ఒకటి గుర్తుంచుకుంటే చాలు, దానికి రివర్స్లోనే కాస్ టీటా వస్తుంది, అంటే కాస్ టీటా వాల్యూస్ వస్తాయి. ఓకేనా. ఇప్పుడు టాన్ టీటా, టాన్ 0 ఈక్వల్ 0 అవుతుంది. టాన్ 30 ఈక్వల్ 1/√3 అవుతుంది. టాన్ 45 1 అవుతుంది. టాన్ 60 √3 అవుతుంది. ఇక్కడ ఏం లేదు అంటే దాన్ని నిర్వచించలేము, డిఫైన్ చేయలేము. ఓకేనా. అలాగే కాట్ టీటా, ఈ కాట్ టీటా అనేది టాన్ టీటాకి రివర్స్ అవుతుంది. సైన్ టీటా అనేది కాస్ టీటా రివర్స్ అవుతుంది. ఈ టాన్ టీటా కాట్ టీటా అనేది రివర్స్లో ఉంటాయి. ఓకేనా. చూడండి కాట్ టీటా అంటే ఇక్కడ నిర్వచించలేము, అంటే డిఫైన్ చేయలేము. అలాగే 0 అవుతుంది. మరి ఇక్కడ ఇక్కడ √3 అవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ 1/√3 అవుతుంది. వాటి వాల్యూస్ మనకు ఏం లేదండి, సింపుల్గా టాన్ టీటా ఒకటి సైన్ టీటా ఒకటి గుర్తుపెట్టుకుంటే కాస్ టీటా వచ్చినట్టే, అలాగే టాన్ టీటా గుర్తుపెట్టుకుంటే కాట్ టీటా వచ్చినట్లే. ఇప్పుడు సెక్ టీటా, సెక్ టీటాకి రివర్స్ కోసెక్ టీటా అవుతుంది. ఓకేనా. సెక్ టీటాలో సెక్ 0కి 1 అవుతుంది, సెక్ 30కి 2/√3, సెక్ 45కి √2 అవుతుంది, సెక్ 60 degreesకి 2 అవుతుంది. ఓకేనా. దీనికి రివర్సే కోసెక్ టీటా. ఈ 6 వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, మనకి ఆటోమేటిక్గా ఈ 6లో ఒకటి ఏంటంటే 6లో 3 గుర్తుంటే ఇంకా మిగతా 3 కూడా గుర్తుండిపోతాయి. ఇది ఒక సీక్రెట్ అనమాట. ఓకేనా. సైన్ టీటా వస్తే మీకు కాస్ టీటా ఆల్రెడీ వచ్చినట్టే, టాన్ టీటా వస్తే కాట్ టీటా వచ్చినట్లే, సెక్ టీటా వస్తే కొసెక్ టీటా వచ్చినట్లే. ఓకేనా. ఈ టేబుల్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మనకి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే వాటి వాల్యూస్ని ఈజీగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నోట్ ఏం లేదండి, టీటా వాల్యూ పెరిగినప్పుడు అంటే టీటా వాల్యూ 0 degrees to 90 degrees మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా టేబుల్లో 0, 30, 45, 60, 90 అని. ఈ విధంగా 0 నుండి 90 degreesకి వాల్యూ పెరుగుతూ ఉన్న కొద్దీ సైన్ టీటా వాల్యూ కూడా పెరుగుతూ ఉంది. గమనించారో లేదో, 0 1/2 1/√2 √3/2 1 అవుతుంది. లాస్ట్కు 0 నుండి 1కి వెళ్తుంది. టేబుల్లో ఒకసారి చూడండి, 0 నుండి 1 అవుతుందంటే సైన్ టీటా వాల్యూ పెరుగుతుంది. టీటా వాల్యూ 0 degrees నుంచి 90 degreesకి పెరుగుతున్న కొద్దీ కూడా సైన్ టీటా వాల్యూ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. అదే కాస్ టీటాకి వచ్చేసరికి టీటా వాల్యూ 0 degrees నుండి 90 degreesకి పెరుగుతూ ఉంటే సైన్ టీటాకి రివర్స్ అవుతుందన్నాను కదా కాస్ టీటా. సో కాస్ టీటా వాల్యూ అనేది తగ్గుతూ ఉంది. ఓకేనా. మనకి సైన్ టీటాలో 0 నుంచి 1కి వెళ్తే వాల్యూ టేబుల్లో గమనించండి, 0 నుండి 1కి వెళ్తే సైన్ టీటా వాల్యూ, అదే కాస్ టీటాకి వచ్చేసరికి 1 నుండి 0కి వెళ్తుంది వాల్యూ, అంటే తగ్గుతూ ఉంది. 0 degrees నుండి 90 degreesకి వెళ్తున్న కొద్దీ కాస్ టీటా వాల్యూ అనేది తగ్గుతుంది. ఓకేనా. సైన్ టీటా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, అదే కాస్ టీటా వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఎందుకంటే ఎప్పుడైనా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసినప్పుడు మేబీ బిట్స్లో ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఒక బిట్టే కాబట్టి చెప్పాను. ఓకేనా. sin 3a ఫార్ములాని మనం ఏ విధంగా రాయాలో చూద్దాం. ఓకేనా. మనకి sin 3a అనగానే
మనకి దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అనేది ఐడియా రావాలి. ఈ sin 3aని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి 3a ఉంది. ఈ 3aని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2a ప్లస్ a ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదా. ఈ మొత్తాన్ని మనం 2a ప్లస్ a కూడా రాసుకోవచ్చు. ఓకేనా, sin 2a ప్లస్ a. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది, sin a ప్లస్ b. ఈ 2a అనేది మొత్తం b అనుకున్నట్లయితే మొత్తం a అనుకున్నట్లయితే ఇది b అనుకున్నట్లయితే sin a ప్లస్ b ఫార్ములా రూపంలో ఉంది. మరి మనకి sin a ప్లస్ b ఫార్ములా తెలుసు, ఫస్ట్ వీడియోలో చూసిన విధంగా. sin a ప్లస్ b ఫార్ములా ఏంటి అంటే sin a cos b ప్లస్ cos a sin b. ఓకేనా, అందుకోసమే నేను ఒకసారి ఫస్ట్ వీడియో ఓపెన్ చేసి చూడమన్నాను. అది చూస్తే మీకు ఈరోజు క్లాసెస్ చాలా ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా, sin a ప్లస్ b ఫార్ములా ఏంటి, sin a cos b ప్లస్ cos a sin b. ఓకేనా, sin a cos b, sin a అంటే 2a, అలాగే cos b అంటే cos a ప్లస్ cos a అంటే ఇక్కడ 2a, అవునా, ఇంటూ sin a. sin a cos b ప్లస్ cos a sin b. sin 2aకి ఫార్ములా వచ్చేసి 2 sin a ఇంటూ cos a, అలాగే ఈ cos aకి cos a అలాగే వచ్చేస్తుంది, ప్లస్కి ప్లస్ cos 2a. మరి cos 2aకి ఫార్ములా వచ్చేసి 1 మైనస్ 2 sin స్క్వేర్ a ఇంటూ sin aకి sin a. ఓకేనా, మనకు sin 2a అంటే 2 sin a ఇంటూ cos a, cos aకి cos a అలాగే వచ్చేస్తుంది. cos 2a అంటే 1 మైనస్ 2 sin స్క్వేర్ a ఇంటూ sin a. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ sin a మరి cos a ఇంటూ cos a ఏమవుతుంది, cos స్క్వేర్ a ప్లస్ మరి ఈ sin aను మొత్తం మల్టిప్లై చేస్తే 1 ఇంటూ sin a అవుతుంది, మైనస్ 2 sin స్క్వేర్ a ఇంటూ sin a 2 sin క్యూబ్ a. ఓకేనా, అంటే మనకి a స్క్వేర్ ఇంటూ a ఏమవుతుంది, a క్యూబ్ అవుతుంది కదా. అదేవిధంగా sin స్క్వేర్ a ఇంటూ sin a వచ్చేసి sin క్యూబ్ a అవుతుంది. 2 sin aకి 2 sin a యాజ్ ఇట్ ఈస్ అలాగే వేసుకొని మరి cos స్క్వేర్ అంటే స్టార్టింగ్లో మనం ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్లో ఒక ఫార్ములా చెప్పుకున్నాము, sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ఈక్వల్ 1. మరి ఇక్కడ cos స్క్వేర్ టీటా ఉంది అంటే cos స్క్వేర్ a ఉంది. మరి మనకు cos స్క్వేర్ టీటా కావాలి అంటే 1 మైనస్ sin స్క్వేర్ టీటా, అవునా, అంటే cos స్క్వేర్ a ఇంటూ, మీకు ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, sin స్క్వేర్ టీటా మైనస్ cos స్క్వేర్ టీటా, sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ఈక్వల్ 1 అయినప్పుడు మనకు కావాల్సింది cos స్క్వేర్ టీటా కాబట్టి ఇది ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది 1 మైనస్ sin స్క్వేర్ టీటా అవుతుంది. ఓకేనా, 1 మైనస్ sin స్క్వేర్ a ప్లస్కి ప్లస్ యాజ్ ఇట్ ఈస్ అలాగే వేసుకొని sin a మైనస్ 2 sin క్యూబ్ a. ఇప్పుడు ఈ 2 sin aని మొత్తం మల్టిప్లై చేయాలి, ఈ బ్రాకెట్ ఉన్నదానికి మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 2 sin a ఇంటూ 2 sin a అవుతుంది, 1 ఇంటూ 2 sin a ఇంటూ 2 sin a. ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టే కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 2 sin a ఇంటూ sin స్క్వేర్ a ఏమవుతుంది, 2 యాజ్ ఇట్ ఈస్ అలాగే వస్తుంది. sin ఇంటూ sin స్క్వేర్ a ఏమవుతుంది, sin క్యూబ్ a. ఓకేనా, ప్లస్ sin a మైనస్ 2 sin క్యూబ్ a. 2 sin a, ఇక్కడ sin a ఉంది చూడండి, జాగ్రత్తగా గమనించండి. 2 sin a
ఇక్కడ ప్లస్ 2 sin a ప్లస్ sin a ఉంది. అంటే 2 sin a అంటే 2a ప్లస్ a కలిపితే ఏమవుతుంది మనకి 3a అవుతుంది. అంటే 3 sin a అవుతుంది. 3 sin a మైనస్ 2 sin cube a మైనస్ 2 sin cube a. రెండు మైనస్లు ఉన్నాయి చూడండి. రెండు సమాన గుర్తులు ఉంటే కనుక అడిషన్ చేయాలి, రెండు డిఫరెంట్ గుర్తులు ఉంటే కనుక సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా. దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చూడండి. అప్పుడు 2 sin cube a మైనస్ 2 sin cube a యాడ్ చేసి ఏమవుతుంది 4 sin cube a. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఉంటే మనకి ఇక్కడ ఏ పవర్ 4 వస్తుంది. అదే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంటే 2a స్క్వేర్ వస్తుంది. ఓకేనా. జాగ్రత్తగా గమనించండి, తెలియని వాళ్ళు ఉంటారని ఉద్దేశించి చెప్తున్నాను. ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఉంటే ఏ పవర్ 4 వస్తుంది, ఏ టు ది పవర్ ఆఫ్ 4 వస్తుంది. అదే ప్లస్ ఇంటుకి బదులు ప్లస్ ఉంటే 2a స్క్వేర్ వస్తుంది. ఓకేనా. మనకి ప్లస్ ఉన్నప్పుడు ఈ ఘాతాలు అనేవి మారవు, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. ఒకవేళ ఇంటూ ఉంటే మాత్రమే మనకి ఘాతాలు మారుతాయి. ఈ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ మనం అడిషన్ చేసాం కాబట్టి 3 sin a వచ్చింది. ఇక్కడ కూడా అడిషన్ చేసాం కాబట్టి 4 sin cube a వచ్చింది. అదే మనం ఇంటూ చేస్తే ఏమొస్తుంది అంటే 2 2s 4 sin cube ఇంటూ sin cube sin to the power of 6a వస్తుంది. ఓకేనా. ఈ తేడా గుర్తుంటే చాలు మీకు. ఇప్పుడు మనకు sin 3a ఈక్వల్ ఎంత వచ్చింది మనకు 3 sin a మైనస్ 4 sin cube a. ఇది sin 3aకి ఫార్ములా. ఓకేనా. మీకు అర్థమైంది కదా. ఏం లేదు, ఈ 3aని మనం 2a ప్లస్ ఏగా రాసుకున్నాము. ఇది sin a ప్లస్ b ఫార్ములా రూపంలో ఉంది. మరి sin a ప్లస్ b ఈక్వల్ ఫార్ములా వచ్చేసి sin a cos b ప్లస్ cos a sin b. ఆ ఫార్ములాలో మనం యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఫార్ములాస్ తెలుసు ఆల్రెడీ. sin 2aకి ఫార్ములా తెలుసు, అలాగే కాస్ స్క్వేర్ టీటాకి ఫార్ములా తెలుసు కాబట్టి వాటిని సబ్స్టిట్యూట్ చేసాము. sin 2a అంటే 2 sin a cos a, మరి cos 2a అంటే 1 మైనస్ 2 sin స్క్వేర్ a. మరి ఇక్కడ 1 మైనస్ sin స్క్వేర్ a ఎందుకు వచ్చిందంటే cos స్క్వేర్ a ఈక్వల్ 1 మైనస్ sin స్క్వేర్ a. ఎలా అంటే sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ఈక్వల్ 1 కాబట్టి దాని ప్రకారం మనకి ఇక్కడ 1 మైనస్ sin స్క్వేర్ టీటా వచ్చింది. ఈ విధంగా మొత్తం మనం అడిషన్ చేస్తే sin 3a ఈక్వల్ 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a. ఓకేనా. సేమ్ ఇదే విధంగా cos 3a కూడా చూద్దాం. cos 3a ఈక్వల్ మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు cos 2a ప్లస్ a. ఇది cos a ప్లస్ b ఫార్ములా రూపంలో ఉంది. మరి cos a ప్లస్ b ఫార్ములా ఏంటి అంటే cos a cos b మైనస్ sin a sin b. ఓకేనా. మరి cos a అంటే 2a ఇంటూ cos b అంటే cos a మైనస్ sin a sin b sin 2a ఇంటూ sin a. ఓకేనా. ఇది ఏ అనుకొని ఇది బి అనుకున్నట్లయితే ఫార్ములా వచ్చేసి cos a cos b మైనస్ sin a sin b. మరి cos 2aకి ఫార్ములా వచ్చేసి 2 cos స్క్వేర్ a మైనస్ 1. ఓకేనా. అదేంటి ఇంతకుముందు sin 3aకి మనం చేసినప్పుడు 1 మైనస్ sin స్క్వేర్ a 1 మైనస్ 2 sin స్క్వేర్ a చెప్పారు కదా అని డౌట్ రావచ్చు. మనకి cos 2aకి 2 ఫార్ములాస్ ఉంటాయి, ఒకటి సైన్లో ఒకటి కాస్లో. మనం సైన్లో చేస్తున్నాం కాబట్టి అక్కడ సైన్ ఫార్ములా యూజ్ చేసాము, ఇక్కడ కాస్కి మనం చేస్తున్నాం కాబట్టి కాస్ ఫార్ములా యూజ్ చేస్తున్నాము. ఓకేనా. cos 2a అంటే 2 cos స్క్వేర్ a మైనస్ 1 ఇంటూ cos a. మైనస్కి మైనస్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది. sin 2a అంటే 2 sin a ఇంటూ cos a అలాగే ఇంటూ sin a. లోపలికి మనం దీన్ని మల్టిప్లై చేసినట్లయితే 2 cos క్యూబ్ a
మైనస్ 1 ఇంటూ కాస్ ఏ ఏమవుతుంది, కాస్ ఏ అవుతుంది. మైనస్ ఈ సైన్ ఏని మొత్తాన్ని మల్టిప్లై చేసినట్లయితే 2 సైన్ ఏ ఇంటూ సైన్ ఏ ఏమవుతుంది, 2 సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ అవుతుంది. ఓకే, చూడండి 2 కాస్ క్యూబ్ ఏ యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసుకోండి. 2 కాస్ క్యూబ్ ఏ మైనస్ కాస్ ఏ. ఇక్కడ సైన్ స్క్వేర్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1 అయినప్పుడు మనం అక్కడ ఏం రాసాము, కాస్ స్క్వేర్ టీటాకి 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అని రాసాం కదా. ఇక్కడ సైన్ స్క్వేర్ ఏకి ఏం రాయాలి అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఓకేనా, అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ. 2 కాస్ క్యూబ్ ఏ మైనస్ కాస్ ఏ మైనస్ మొత్తం మల్టిప్లై చేసినట్లయితే ఈ 1 ఇంటూ కాస్ ఏ ఏమవుతుంది, కాస్ ఏ. అలాగే 2 కాస్ ఏ. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మరి 2 ఇంటూ కాస్ స్క్వేర్ ఏ 2 కాస్ స్క్వేర్ ఏ. మరి 2 కాస్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ ఏ ఏమవుతుంది, 2 కాస్ క్యూబ్ ఏ అవుతుంది. మరి 2 కాస్ క్యూబ్ ఏ ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టే కదా, ప్లస్ 2 కాస్ క్యూబ్ ఏ ప్లస్ 2 కాస్ క్యూబ్ ఏ ఏమవుతుంది, 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ మైనస్ కాస్ ఏ మైనస్ 2 కాస్ ఏ ఏమవుతుంది. రెండు సేమ్ గుర్తులు ఉన్నట్లయితే ఏం చేయాలని చెప్పాను, అడిషన్ చేయాలన్నాను కదా. మరి మైనస్ మైనస్ ఆల్రెడీ మైనస్. మరి కాస్ ఏ ప్లస్ 2 కాస్ ఏ ఏమవుతుంది, 3 కాస్ ఏ. ఓకేనా, అంటే కాస్ 3a ఫార్ములా వచ్చేసి 4 కాస్ క్యూబ్ ఏ మైనస్ 3 కాస్ ఏ. మనకి ఇంతకుముందు సైన్ 3a ఫార్ములా ఏమొచ్చింది, 3 సైన్ ఏ మైనస్ 4 సైన్ క్యూబ్ ఏ. అంటే దానికి రివర్స్లో కాస్ 3a ఉంటుంది. సైన్ 3aకి ఫార్ములాకి రివర్స్లో కాస్ 3a ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనకి సైన్ 3a కాస్ 3a ఫార్ములాస్ తెలిసాయి కదా. ఇంకా మిగతా ఫార్ములాస్ అంటే మీరు తెలియని వాళ్ళు ఉన్నట్లయితే నేను ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి చూడండి. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా, జాగ్రత్తగా వినండి. మీరు ఇంకా ఎక్కడైనా డౌట్ ఉంటే నాకు చూసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో కూడా నాకు పెట్టొచ్చు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఇప్పుడు మనం ఆ ప్రాబ్లమ్స్ చూద్దాం. కాస్ ఏ ఈక్వల్ 12/13 ఇచ్చారు. మరి సైన్ ఏ టాన్ ఏ కనుక్కోమన్నారు. ఇప్పుడు మనం ఈ కాస్ ఏని బేస్ చేసుకొని సైన్ ఏ టాన్ ఏ కనుక్కోవాలి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ మనకు ఏం చెప్పాను, ఈ సైన్ కాస్ ఇవన్నీ కూడా ట్రయాంగిల్ని బేస్ చేసుకొని వస్తాయి. మరి ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ని వేసుకున్నట్లయితే ఇక్కడ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది, అంటే లంబకోణం అన్నట్టు. ఓకేనా, ఇది వచ్చేసి మనకు ఏ, అంటే ఈ యాంగిల్ ఏని బేస్ చేసుకొని మనం సైన్ ఏని టాన్ ఏని కనుక్కోవాలి. ఓకేనా, అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ కాస్ ఏ ఇచ్చాడు. ఇది ఏ అయితే ఇది బి, ఇది సి, ఇది కర్ణం, ఆసన్న భుజం, ఎదుటి భుజం. మరి ఈ సైన్ ఏ కాస్ ఏ టాన్ ఏ ఏ విధంగా అనేది నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అయితే మరి ఇక్కడ ఈ డయాగ్రామ్ ప్రకారం మనకు కాస్ ఏ అంటే ఏబి బై ఏసి. మరి ఏబి బై ఏసి అంటే మనకు ఆల్రెడీ కాస్ ఏ ఇచ్చాడు 12/13. మరి ఏబి అంటే మనకి ఇక్కడ 12. మరి ఏసీ అంటే 13. ఓకేనా, మనకి ఏబి తెలుసు, ఏసీ తెలుసు, బీసీ అనేది తెలీదు. ఇది ఒక్కటి తెలిస్తే మనకు సైన్ ఏ వస్తుంది, టాన్ ఏ వస్తుంది. ఓకేనా, మరి సైన్ ఏ వచ్చేసి బీసీ బై ఏసీ. టాన్ ఏ అంటే ఆల్రెడీ మనకి తెలుసు, సైన్ ఏ బై కాస్ ఏ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ సైన్ ఏ తెలియాలి. సైన్ ఏ ఒకటి తెలిసిందంటే టాన్ ఏ ఆటోమేటిక్గా మనకి తెలుసు. సో ఇప్పుడు సైన్ ఏ అంటే మనకి దీనికంటే ముందు కనుక్కోవాల్సింది ఏంటి అంటే మనకి పైథాగరస్ థీరం తెలిసే ఉంటుంది. మరి పైథాగరస్ థీరం ద్వారా మనం చూసినట్టయితే ఏసీ స్క్వేర్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది పైథాగరస్ థీరం. అంటే
కర్ణము స్క్వేర్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. మరి మన డయాగ్రామ్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకేనా, బీసీ స్క్వేర్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఏసీ స్క్వేర్ తెలుసు, ఏసీ ఎంత 13, ఏబీ కూడా తెలుసు మనకి ఎంత 12. మనకి ఇక తెలియాల్సింది ఏంటి, బీసీ. అవునా, బీసీ తెలవాలి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ బీసీ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసుకొని ఈ ఏబీ స్క్వేర్ని ఇక్కడికి తీసుకొస్తే ఏమవుతుంది, ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఏబీ స్క్వేర్ అవుతుంది. మరి బీసీ స్క్వేర్ ఈక్వల్ ఏసీ స్క్వేర్ ప్లేస్లో ఏసీ అంటే మనకి 13 అంటే 13 స్క్వేర్ మైనస్ ఏబీ, ఏబీ అంటే 12 అంటే 12 స్క్వేర్. 13 అంటే 13 ఇంటూ 13 ఏమవుతుంది 169 మైనస్ 12 ఇంటూ 12 144 ఈక్వల్ 169 మైనస్ 144 చేసి ఎంత వస్తుంది 25. ఓకే, మనకి బీసీ స్క్వేర్ ఈక్వల్ 25 వచ్చింది. మరి బీసీ రావాలి అంటే 5 అవుతుంది. అంటే మనకి ఇక్కడ 5 స్క్వేర్ కాబట్టి ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతే బీసీ ఈక్వల్ 5 అవుతుంది. బీసీ ఈక్వల్ 5 వచ్చింది. అంటే మనకి ఇప్పుడు మొత్తం కూడా డీటెయిల్స్ అన్నీ తెలుసు. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, సైన్ ఏ కావాలి. ఓకేనా, ఇప్పుడు బీసీ ఈక్వల్ 5 ఒక పక్కన రాసుకుందాం. బీసీ ఈక్వల్ 5 వచ్చింది. మరి సైన్ ఏ తెలియాలి. మరి సైన్ ఏ అంటే ఇంతకుముందు ఏం చెప్పాను, సైన్ ఏ అంటే బీసీ బై అంటే ఎదుటి భుజము బై కర్ణం రావాలి. అంటే బీసీ బై కర్ణం అంటే ఏసీ ఈక్వల్ బీసీ అంటే మనకు 5. ఓకే 5. మరి ఏసీ అంటే 13. అంతే, సింపుల్. సైన్ ఏ ఈక్వల్ 5/13. ఇప్పుడు మనకి కాస్ ఏ తెలుసు, సైన్ ఏ తెలుసు. ఇక ఏం తెలియాలి, టాన్ ఏ. మరి టాన్ ఏ అంటే మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఏంటి, సైన్ ఏ బై కాస్ ఏ. మరి సైన్ ఏ బై కాస్ ఏ అంటే సైన్ ఏ అంటే మనకి బీసీ బై ఏసీ, బీసీ బై ఏసీ. మరి కాస్ ఏ అంటే ఏం చెప్పాను, ఆసన్న భుజము బై కర్ణం అంటే ఏబి, ఏబి బై ఏసీ. ఈ ఏసీ క్యాన్సిల్ అవుతే ఇప్పుడు బీసీ బై ఏబి వస్తుంది. బీసీ బై ఏబి అంటే బీసీ ఎంత 5 ఈక్వల్ 5. మరి ఏబి ఎంత 12 అంటే టాన్ ఏ ఈక్వల్ 5/12. ఈ విధంగా మనకు ఫార్ములా గుర్తుకు లేదనుకోండి, ఒకవేళ ఒక డౌట్ రావచ్చు మీకు. ఇప్పుడు టాన్ ఏకి ఫార్ములా గుర్తుకు లేదనుకోండి, టక్కున మీకు సైన్ ఏ బై కాస్ ఏ అనేది మైండ్కి రాలేదనుకోండి, అప్పుడు ఏం చేశారు అంటే టాన్ ఏకి ఎదుటి భుజము బై ఆసన్న భుజము అవుతుంది. ఓకేనా, ఎదుటి భుజము బై ఆసన్న భుజము అవుతుంది. అంటే మనకి బీసీ బై ఏబి ఈక్వల్ 5/12. ఈ విధంగా రాసినా ఓకే, లేదంటే సైన్ ఏ బై కాస్ ఏ రాసినా ఓకే. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. చాలామంది ట్రిగనోమెట్రీ చేయడంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫార్ములాస్ ఎక్కువగా ఉండడం వల్ల. సో ఫార్ములాస్ తెలిస్తే చాలా సింపుల్గా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, చూడండి, సైన్ 45 డిగ్రీస్ ప్లస్ కాస్ 45 డిగ్రీస్ ఈక్వల్ ఎంత అని అడిగాడు. మీరు ఫస్ట్ వీడియో చూసినట్టయితే ఈజీగా ఈ ప్రాబ్లమ్ని మీరు ఒక 2-3 సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకు అనంటే చాలా 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 సింపుల్ అన్నమాట. మనకి సైన్ 45 వాల్యూ, కాస్ 45 వాల్యూ తెలిస్తే చాలు, ఆన్సర్ వచ్చినట్టే. ఓకేనా, ఒకసారి ఇక్కడ వీడియోని స్టాప్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందా లేదా అనేది మీకు కూడా తెలుస్తుంది. ఓకేనా, అయితే మనకి సైన్ 45 వాల్యూ ఎంత అంటే సైన్ 45 డిగ్రీస్ ఈక్వల్ 1/√2. అలాగే కాస్ 45 డిగ్రీస్ ఈక్వల్ 1/√2. ఈ రెండింటి వాల్యూ కూడా సేమ్ అన్నమాట. నేను మొత్తం వీటి వాల్యూస్ అన్నీ కూడా ఫస్ట్ వీడియోలో ఎండింగ్లో చెప్పాను, ఒక టేబుల్ వేసి చెప్పాను. ఓకేనా,
అయితే ఇప్పుడు sin 45 తెలుసు, మనకు cos 45 తెలుసు. ఓకే, ఇక మనకు ఆన్సర్ వచ్చినట్టే. ఎలా అంటే ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. మరి sin 45 అంటే 1/√2 ప్లస్ cos 45 అంటే 1/√2. ఓకేనా? వీటి మొత్తం ఎల్సిఎం చేస్తే √2 అవుతుంది. మరి 1+1 ఏమవుతుంది? 1+1 ఏమవుతుందంటే 2/√2 అవుతుంది. దీన్ని ఇంకా ఏమైనా చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. మనకి ఎంతవరకు ఆ ప్రాబ్లమ్ను చేయగలం అనేది తెలియాలి. ఇప్పుడు 2/√2 ఉంది, దీన్ని ఇంకా ఏమైనా చేయగలమా అని ఆలోచిస్తే చేయొచ్చు. ఎలా అంటే ఇంటూ 2/√2ను √2తో డివైడ్ చేయాలి, మల్టిప్లై చేయాలి. అలా చేయడం వల్ల ఏమొస్తుందో ఆన్సర్ చూద్దాం. 2√2 అంటే 2 × √2 = √2 అవుతుంది. బై √2 × √2 ఏమవుతుంది? √2² అవుతుంది. ఈక్వల్ 2√2 2√2/√2² అంటే ఈ స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ ఎంత వస్తుంది? 2. మరి ఈ 2కి ఈ 2కి క్యాన్సిల్ అవుతే ఆన్సర్ √2 అవుతుంది. ఓకేనా? sin 45 cos 45 వాల్యూస్ తెలిస్తే మనం యాజ్ ఇట్ ఈజ్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చిన ఆన్సరే మనకు అవుతుంది. ఓకే, ఇక్కడ మనం √2 ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా తీసేయచ్చు అనేది కొద్దిగా ఆలోచిస్తే చాలు. √2తో డివైడ్ చేయాలి, మల్టిప్లై చేయాలి. చేస్తే మనకి ఫైనల్గా ఏమొస్తుంది? √2 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. secant square 60 minus tan square 60/sin square 30 plus cos square 30. దీని మొత్తం యొక్క వాల్యూ ఎంత అనేది మనల్ని అడిగారు. మరి దీని మొత్తం వాల్యూ తెలియాలి అంటే secant square 60 వాల్యూ, tan square 60 వాల్యూ, ఈ sin 30 cos 30 ఇవన్నీ వాల్యూస్ కూడా తెలియాలి. ఓకేనా? ఈ వాల్యూస్ తెలియాలి అంటే ఫస్ట్ వీడియోలో లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి చూడండి. ఇప్పుడు ఆ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే secant square 60 అంటే secant 60 వాల్యూ వచ్చేసి 2. మరి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ మైనస్ tan 60 వాల్యూ √3² ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. అలాగే sin 30 వచ్చేసి 1/2² ప్లస్ cos 30 వాల్యూ వచ్చేసి √3/2 హోల్² ఉంది కాబట్టి హోల్². ఓకేనా? మరి 2² అంటే 4 మైనస్ ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేస్తే 3 వస్తుంది. 1/2 × 1/2 = 1/4. మరి √3/2 × √3/2 చేస్తే మనకి ఇది హోల్² వస్తుంది కదా. √3 × √3 = √3² అన్నప్పుడు ఇది క్యాన్సిల్ అయితే మిగిలింది ఎంత? మనకు 3 అవుతుంది. 2 × 2 4 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 4 - 3 = 1 వస్తుంది. ఈ రెండింటి ఎల్సిఎం ఎంత? మనకి 4. మరి 1 + 3 ఇక్కడ 1 + 3 1/1 + 3 ఎంత వస్తుంది? 4/4. 1 + 3 = 4/4 చేస్తే ఈ 4 క్యాన్సిల్ అవుతే మొత్తం టోటల్ 1 మిగులుతుంది. ఓకేనా? అంటే secant square 60 minus tan square 60/sin square 30 plus cos square 30 వాల్యూ వచ్చేసి 1 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? sec θ × 1 - sin θ × sec θ ప్లస్ tan θ = ఎంత వస్తుంది అని అడిగాడు. మరి మనకి మొత్తం కూడా దీన్ని సింప్లిఫై చేస్తే ఫైనల్గా ఏమొస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఈ sec θని లోపలికి మల్టిప్లై చేసినట్లయితే sec θ × 1 ఏమవుతుంది? sec θ అవుతుంది. sec θ × sin θ, sec θ × sin θ. ఇది యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వేసుకుందాం. sec θ ప్లస్ tan θ. ఓకే, sec θ మైనస్ ఈ sec θ అంటే ఏంటి? మనకి 1/cos θ. ఓకేనా? 1/cos θ = sec θ
1/cos θ ఇంటూ sin θ. ఈ sec θని అంటే sec θ ప్లస్ tan θని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే రాసుకొని sec θ మైనస్ sin θ 1 ఇంటూ sin θ ఏమవుతుంది sin θ/cos θ ఇంటూ sec θ ప్లస్ tan θ. ఓకే, sec θ మైనస్ sin θ/cos θ అని ఏ విధంగా రాసుకోవచ్చు, tan θగా రాసుకోవచ్చు. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా sec θ ప్లస్ tan θ. దీన్ని చూడగానే మనకు ఒకటి గుర్తుకు రావాలి, ఇది ఏ ఇది బి అనుకున్నట్లయితే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా గుర్తుకు రావాలి. ఓకేనా, అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లేస్లో సెక్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్. ఓకేనా, అంటే సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా. ఓకేనా, మరి సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటాని ఇంకే విధంగానైనా రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చు. ఈ సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా వాల్యూ వచ్చేసి 1. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ 1 ఎలాగో అలాగే సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా వాల్యూ కూడా 1 అవుతుంది. ఇప్పుడు మనకు ఫైనల్లీ ఆన్సర్ వచ్చేసి sec θ ఇంటూ 1 మైనస్ sin θ ఇంటూ sec θ ప్లస్ tan θ ఈక్వల్ ఎంత, మనకు ఆన్సర్ 1. ఓకేనా, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా, sec θ ప్లస్ tan θ ఈక్వల్ p మనకు ఆల్రెడీ ఇచ్చాడు. మరి sec θ మైనస్ tan θ ఏమవుతుందని కనుక్కోమన్నాడు. ఓకేనా, ఈ sec θ ప్లస్ tan θని బేస్ చేసుకొని మరి sec θ మైనస్ tan θ అనేది ఏమవుతుంది, ఈక్వల్ వాల్యూ ఏమొస్తుంది అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీన్ని చూడగానే మనకు ఒకటి గుర్తుకు రావాలి. ఓకేనా, మనం ఇంతకుముందు ప్రాబ్లంలో చూసుకున్న విధంగా మనకి sec స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ 1 అని చెప్పాను కదా, సేమ్ అదే ఇక్కడ రాసుకుందాం. ఓకేనా, సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ 1 ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ దీని వాల్యూ ఎంత అనేది చూడాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్లస్ వాల్యూ ఇచ్చాడు, మైనస్ వాల్యూ కావాలి కాబట్టి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే sec టీటా మైనస్ tan θ ఇంటూ sec θ ప్లస్ tan θ. మరి ఆల్రెడీ మనకి ఈ sec θ మైనస్ tan θ కనుక్కోమన్నాడు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే రాసుకొని sec θ మైనస్ tan θ ఇంటూ sec θ ప్లస్ tan θ వాల్యూ మనకి తెలుసు ఏంటి, p వాల్యూ తెలుసు. ఇక్కడ 1 మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం కాబట్టి ఈక్వల్ 1. ఓకేనా, ఇప్పుడు మనకేంటి దీని వాల్యూ తెలియాలి. ఓకే, sec θ మైనస్ tan θ వాల్యూ తెలియాలి. అంటే sec θ మైనస్ tan θ ఈక్వల్ ఈ p అంటే ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడికి వస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. ఓకేనా, అంటే 1/p అవుతుంది. ఇప్పుడు మనకి అడిగినట్టుగా sec θ మైనస్ tan θ వాల్యూ ఎంత వచ్చింది, 1/p వచ్చింది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు ఒక 5 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నా. ఈ ప్రాబ్లమ్స్ కూడా ఇంకా ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉన్నట్లయితే, మీకు ఫార్ములాస్ మీద ఐడియా లేనట్టయితే ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి, తర్వాత ఈ వీడియో ఆటోమేటిక్గా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా ఈ ట్రిగనోమెట్రీ మీద కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి క్లియర్గా మీరు జాగ్రత్తగా విన్నట్లయితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఏం చేయాలి, మన తెలుగు పాఠశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ని క్లిక్ చేయాలి. ఓకేనా? అలా క్లిక్ చేస్తేనే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే చేరుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ని క్లిక్ చేయండి. ఓకేనా? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.